రైట్. మూర్తిస్వామి గారు చెప్పండి. అంగాన్ని లింగానికి అర్పించిన తర్వాత వాళ్ళ ఆశ శ్వాస ధ్యాస మొత్తం శివనామ స్మరణే. అలాంటిది మేము చూస్తే కారు లోపల బొమ్మలు పెట్టుకుని బొమ్మలాట ఆడుతూ ఉంది. అదేవిధంగా చూపేమో ధర్మం మీద ఉంది, చింతనేమో అమ్మాయిల మీద ఉన్నట్టు కనిపిస్తా ఉంది. ఇది మీకు అర్థమయ్యే విధంగా ఎలా చెప్పాలంటే, అఘోరి తత్వం అంటారు. ఆమె నేను మగాన్ని కాదంటుంది, స్త్రీని అంటుంది. అంటే ఇది వాస్తవికాలలో వెళ్తే ఆయన నాతో ఫోన్ లో మాట్లాడారండి. ఒకసారి కాళాస్త్రికి వచ్చాడు, మా పీఠానికి రావాలని నాకు ఫోన్ చేశారు. చీర కట్టుకుంటా మీ గుడికి వచ్చి చీర మీరు నాకు ఇవ్వండి అని. అమ్మా నేను కొంచెం బయట ఉన్నాను తల్లి, ఇప్పుడు మా ఆలయానికి. మూర్తి గారు అసలు ఒకటి క్లారిటీ ఇవ్వండి. ఈ అఘోరాలు అసలు డ్రెస్సులు వేసుకోవచ్చా? వేసుకోకూడదండి, అస్సలు వేసుకోకూడదు. అఘోరీలు అనేది వేసుకోకూడదు. బట్ ఈ అఘోరి నన్ను అడిగారనమాట, కాళాస్త్రికి వస్తున్నాను, మీ ఆలయానికి వస్తున్నా, మీ ద్వారా మీ ఆలయం ద్వారా నాకు చీర ఇస్తారా, చీర కట్టుకోవాలని అన్నారు. అంటే అప్పుడు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమంటే, ఈయన పబ్లిసిటీ మీడియాలోకి రావాలా అని కొంచెం హంగామా చేయాలంటున్నారు. వద్దు స్వామిని కొంతమంది చెప్పడం వల్ల, నేను బయట ఉండడం వల్ల ఆమె నేను కలవలేదండి వాస్తవమైతే. కానీ ఆ గోరీలు ఎక్కడ గాని దుస్తులు ధరించరు. నాగా సాధువులు ఉన్నారండి, నా స్త్రీల్లో దిగంబరులు ఉన్నారు, తెలుసా మీకు? మాతాజీలు ఉన్నారు. నేను మీ అనంతపురం దిగంబర మంగమ్మ అనేసి 90లో 92, 93, 94 ప్రాంతంలో మంగమ్మ అంటే చాలా ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి. ఆమె దిగంబరంగా న్యూడ్గా నేకడుగా ఉంటుంది, ఒంటి మీద నూలు పోగుండదు అమ్మకి. దిగంబర మంగమ్మ అంటారు. అంటే అలా సాధన చేసే వాళ్ళు అలా ఉన్నారు. మాతాజీలు, అఘోరీలు, దిగంబరులు ఉన్నారు, స్త్రీల్లో కూడా ఉంటారు. కానీ ఈయన చాలా ప్రత్యేకంగా ఉన్నారండి. అంటే అఘోర, ఇందాక ఆ స్వామి చెప్పినట్టు అఘోర అనే ఒక పదానికి చెడ్డ పేరు తెచ్చే వ్యక్తిగా ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మేము సహించము. ఇది చాలా తీవ్రంగా నేను ఖండిస్తున్నా. పెద్దవాళ్ళ దృష్టికి, పెద్ద అఘోరీల దృష్టికి తీసుకువెళ్తున్నాను. ఇది నిజంగా మన సమాజంలో ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన కూడా నేను భావిస్తాను. ఎందుకంటే అఘోరి అనేది మహాశక్తి అండి. ఆ శక్తి అనేది మనం మాటల్లో చెప్పలేని విధానం. ఈశ్వర స్వరూపులేవాడు. మీరు అనేది ఇప్పుడు ఈ శ్రీనివాస గారికి అంటే శక్తులు లేవంటారా? శక్తి ఉండే కంటే అరవడము, ఇలా అమ్మాయిలతో తిరగడము, ఇలా మాట్లాడము. నేను ఒక వీడియో చూశాను, పోలీస్ అధికారి మీద ఆయన దురుసుగా ప్రవర్తించడము, కొట్లాట వేసుకోవడం. అఘోరీలు చేయరండి. శక్తులు ఉండేవాళ్ళు ఎవరు ఇలా చేయరు. ఒక సాధకులు అనేవాళ్ళు అలా మాట్లాడకూడదు కూడా. సాధన చేసేవాళ్ళు ఎంతో మౌనంగా నియమ నిష్టలతో ఉంటారు. ఒక సాధకులు అనే విధానం, అఘోరి విధానంలోనే అసలు మీరు అడిగిన దుస్తులు వేయించన్నారు, దుస్తులు ధరించరు. అఘోరాలు నేను 120 సంవత్సరాలు 130 సంవత్సరాలు అఘోరీలు ఇప్పుడు ఉన్నారు. వాళ్ళతో నేను సహజీవనం, వాళ్ళతో కొన్ని నెలలు గడిచి సేవ చేసుకుని ఉన్నా. హిమాలయాల్లో మన పంచనాగ్ దగ్గర, అమర్నాథ్ గుహ దగ్గరలో పంచనాగ్ గుహలో ఉన్నారు. 120 సంవత్సరాలు ఆ బాబాకి ఇప్పుడు బతుకున్నారు. ఆయన దిగంబరుడే, అఘోరీనే. అలా అంత మంచు కొండల్లో -డిగ్రీలో కూడా వాళ్ళు గుడ్డలు వేసుకోరు. అలాంటిది ఈయన గుడ్డలు ధరించడము, వింత లిఫ్టిక్లు పోయి ఇవన్నీ లేదండి. ఒక విభూది భస్వం తప్ప వాళ్ళు ఒంటి మీద ఏమీ ఉండదు. అంటే మాకు కూడా గురువు గారు ఉన్నారని చెప్తున్నారు. అంటే వాళ్ళ గురువు గారు కూడా నిజంగా డమ్మి అంటారా? లేదండి, అది అసాధ్యం. ఎందుకంటారా, ఆయనకి గురువు అనేది ఉంటే ఇలా ప్రవర్తించడు. గురువు ఉంటే ఎప్పటికీ ఖండించింటారు. ఆయన నిజంగా అఘోరి అయితే నాకు సమాధానం చెప్పమని చెప్పండి. నిజంగా పెళ్లి చేసిన దగ్గర గురువులు ఉన్నారు. అసలు వారు నిజంగా పెళ్లి చేసిన దగ్గర కూడా గురువులే ఉన్నారు. మనం వీడియోలో క్లారిటీ కనిపించింది. అసలు గురువులు పెళ్లి చేస్తారా? ఒక అమ్మాయికి ఒక అఘోరికి పెళ్లి చేస్తారా? నో, దాన్ని కూడా నేను వివరణ ఇస్తాను. ఈ మధ్య కాలంలో తమిళనాడులో ఒక చిన్న వయస్కుడు అప్పులు పాలైపోయి తను ఏదో ఈ యూట్యూబ్, టిక్ టాక్ లో యూట్యూబ్లు చేసుకుంటా ఫేమస్ అయ్యి మళ్ళీ ఏదో అప్పులు పాలైపోయి తను నార్త్ ఇండియాకి వెళ్ళిపోయాడు. అతను ఈ మధ్యన చెన్నైలో జరిగిన సంఘటన, లాస్ట్ ఇయర్ జరిగింది ఇది. అతను జుట్లు పెంచి అఘోరీలాగా నేను అఘోరీని చెప్పి చెన్నైలో కూర్చొని జోషిని చెప్పడం, అందరికి చెప్పడం. అతను యూట్యూబ్ లో ఫేమస్ అయిపోయి అతను పెళ్లి అయింది, బిడ్డలు కూడా ఉన్నారు. అతన్ని అఘోరీని చెప్పుకున్నాడు. జనాలు కొంతకాలం అతన్ని భరించారు,
కొంతకాలం ఒక ఏదో కొత్తగా వింతగా ఉందని ఆ వీడియోని తనని చూశారు. ఇప్పుడు తన అడ్రస్ లేడండి. అంటే ప్రజలు కూడా కొంతవరకు భరిస్తారు ఇలాంటి వ్యక్తుల్ని, సమాజం కూడా భరించదు. ఎందుకంటే ఒక మంచి చేసే స్థానంలో, మంచి జరిగే చోటు నువ్వు మంచి చేయాలే గాని ఇలాంటి ప్రవర్తన చేసి ఎవరు ఒప్పుకోరు. అలాంటిది పెళ్లిళ్ళు అంటే అఘోరి అనేవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోరండి. పెళ్లిళ్ళు చేసుకొని సర్వసంగ పరిత్యాగిగా సర్వం వదిలేసి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ నేను అఘోరీలో చూశాను. అంటే వాళ్ళు పెళ్ళైన అనంతరం వాళ్ళు సర్వం వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. పెళ్ళైన తర్వాత భార్యను వదిలేసి, పిల్లల్ని వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి మొత్తం త్యాగం చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళ మనం చూసాం. ఉన్నాం. ఇలా చేయడం లేదండి. పెళ్లి అఘోరీ వేషం వేసుకొని ఇలా వేషధారణతో వ్యాపారం కోసం చేస్తున్న పని తప్ప వేరే కాదు. అతను పబ్లిక్ లో పేరు తెచ్చుకోవాలి, ఎక్కడిపోయినా తను గుర్తించాలా. అఘోరీలు అంటే గర్భగుడిలోకి రారండి. నా దగ్గర కూడా అఘోరీలు వస్తున్నారు. హిమాలయ నుంచి నా దగ్గరికి ఇప్పుడు ఒక 20 మంది అఘోరీలు వచ్చారు. తిరుపతికి రాజరాజ దేవి జ్ఞానపీఠానికి వచ్చారు. ఏ ఒక్క అఘోరి కూడా మా అమ్మవారి సమక్షంలో గర్భగుడిలోకి వచ్చి దండం పెట్టలేదు. సర్వం ఈశ్వరమయం, అహం బ్రహ్మస్మి, పరమాత్ముడే మేము, ఈశ్వరుడు తప్ప వాళ్ళు ఏ దేవతల్ని ఉపాసన చేయరు, దండం పెట్టరండి. ఇంక ఈయన ప్రతి గుళ్ళోకి వెళ్ళిపోతాడు. ప్రతి గుళ్ళో ప్రోటోకాల్, విఐపి ప్రోటోకాల్ ఇస్తారు, పోలీస్ ప్రోటోకాల్ ఇస్తారు. నాకు అర్థం కావడం లేదు. ఈయనేమి అఘోరినా లేదంటే ఏదైనా ప్రోటోకాల్ స్వామినా? మేమున్నాము, పీఠాధిపతులు మఠాధిపతులు ప్రోటోకాల్ ఉన్నాయండి, మాకుంటాయి. ఒక పీఠాధిపతి, ఒక ఆశ్రమ నిర్వాహకులు అంటే వాళ్ళకు ఒక ప్రోటోకాల్ ఇస్తారు. అఘోరీలకు లేదు ఎక్కడ. ఇలా చేయరనమాట. అఘోరీలు పోకూడదు దిగంబరంగా. మీకు గుర్తుందో లేదో, మా ఎగ్జామ్ చెప్పకూడదు, నేను చెప్తున్నా ఈ సందర్భంలో. దిగంబర మంగమ్మ గారు 94-95 మధ్యన తిరుమల కొండపైకి దేవస్థానానికి ఒక అతను, దేవస్థానంలో పనిచేసే ఒక ఎంప్లాయ్ గర్భగుడిలోకి తీసుకుని వెళ్ళిపోయిన దానికి ఆయన సస్పెండ్ చేశారు. మన తిరుమల దేవస్థానంలో జరిగింది ఇది. అంటే గర్భగుడి స్థానంలోకి దిగంబరంగా వెళ్ళకూడదు. కాపాడతా స్వామీజీ గారు, అంటే నేను పెళ్లి చేసుకున్నా కూడా ఖచ్చితంగా సనాతన ధర్మం వైపు నిలబడతా, సనాతన ధర్మాన్ని కాపాడతా, మరో 1-2 నెలలు ఖచ్చితంగా తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కు రాబోతున్నాను కూడా క్లారిటీ ఇచ్చింది. మీరు వారి మేము ఒప్పుకోమండి. మా హిందూ ధర్మం, మా సనాతన ధర్మం సంబంధించిన వ్యక్తులు, ఆధ్యాత్మిక వ్యక్తులు, మా ఒక స్వామీజీలకు సంబంధించిన వ్యక్తులు అందరూ ఎవరు ఒప్పుకోరు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వీలైతే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కావచ్చు, పీఠాధిపతులు మఠాధిపతులతో మేము సంప్రదిస్తాం. ఇది తీవ్రంగా ఖండిస్తాం. అతను ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతాలు రానిచ్చకుండా చేస్తాం. ఇది వేరే వ్యక్తులకి ఇబ్బంది కలిగించే తత్వమే గాని ఉపయోగపడే తత్వం కాదు. ఇది కేవలం పబ్లిసిటీ కోసం చేస్తా ఉండే ప్రక్రియ తప్ప ధర్మం కోసం కాదు, సనాతన ధర్మం కోసం అసలు కాదు. ఇది ప్రేమ వ్యవహారాలు, పెళ్లిళ్ళు. నువ్వు అలా ఉంటే అఘోరి చెప్పుకోకూడదు, నువ్వు అఘోరి రాకూడదు. ఎందుకు వస్తావు నువ్వు? అఘోరి అనే తత్వానికి, నువ్వు ఆ పదానికి నువ్వు చెడ్డ పేరు తెస్తున్నావు, ఒక చీడ పురుగువి నువ్వు. ఇలాంటి వ్యక్తులు సమాజం మీలాంటి మీడియా ద్వారా ఇది నిజంగా మీరు ప్రపంచానికి తీసుకొని రావడం, మీ మీడియా ద్వారానే ఇది ప్రపంచానికి తెలియాలి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల వల్ల మోసపోవడం కానీ, నేను ఇప్పుడు ఓకే ఈ అఘోరి బాబా మంచి వ్యక్తి అండి, అప్పుడు ఇతనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తా ఉంది చెప్పండి? డబ్బు ఎవరు ఇస్తున్నారు? అంటే దీని వెనకైనా కుట్ర ఉందా? ఎవరైనా నడిపిస్తున్నారా? నువ్వు ఇలా చేయని చెప్పిస్తున్నా, నీ గురువు అన్నారు, గురువులు ఇలా చెప్పించరే, ప్రేమించమని చెప్పించరే. అంటే ఇతని వెనక ఎవరో ఒక వ్యక్తులు ఉండి నడిపిస్తున్నారండి. తప్పుతో అఘోరి తత్వాన్ని తప్పుతో పట్టించి ఒక సనాతన ధర్మంతో ఆడుకుంటున్నారు. సర్వనాశనం అయిపోతారు. దాని వెనక ఎవరైనా ఉండొచ్చు కానీ ఇలాంటి ప్రక్రియలు చేసే వాళ్ళు కర్మ వదలదు. ఎంతటి ఉన్నత శిఖరాల్లో ఉన్న వాళ్ళు కూడా పతనమైపోతారు. ఇతను చేస్తాడు, అదే తప్పు చేస్తున్నాడు.